జీవన వృక్షం ప్రకృతి వరంపై చిన్న కథ. జీవన వృక్షం అనేది ప్రకృతి అందం మరియు దాని దయను జరుపుకునే హృదయాన్ని హత్తుకునే చిన్న కథ. సున్నితమైన వర్ణనతో, స్పష్టమైన చిత్రాలతో ఒకే వృక్షం ఎలా జీవాన్ని పోషిస్తుందో చూపిస్తుంది. నీడను ఇస్తూ, ఆహారాన్ని అందిస్తూ, తరతరాలకు ఆశను పంచుతూ, సూర్యకాంతి, గాలి, జంతువులు కలిసి పెరుగుదల మరియు పునర్జీవనానికి సంబంధించిన శాశ్వతమైన కథను చెబుతాయి. నిశ్శబ్దమైన పచ్చిక బయలులో బంగారు ఉదయ సూర్యకాంతి కింద కాలానికి మించిన ఒక వృక్షం నిలిచింది. దాని వేర్లు భూమిని కట్టిపడేసి, కొమ్మలు ఆకాశాన్ని తాకుతూ, ఆకులు జీవంతో మెరిశాయి. దాని చుట్టూ ప్రపంచం నిశ్శబ్ద శక్తితో పోషించబడుతూ సమన్వయంగా శ్వాసించింది. దాని కొమ్మల్లో పక్షులు తమ గూలు కట్టాయి. దాని నీడలో జింకలు విశ్రాంతి పొందాయి. గాలి జీవం యొక్క మృదువైన గుసగుసలతో నిండిపోయింది. వృక్షం స్వేచ్ఛగా ఇచ్చింది ఆశ్రయం, ఆహారం, శాంతి, ప్రతిఫలం ఏదీ కోరకుండా. గాలి ఆకుల మధ్య నాట్యం చేస్తూ వృక్షం మృదువుగా పాడింది. పునర్జీవన గీతం, సమతుల్యత గీతం, అంతులేని దానం గీతం. ప్రతి శ్వాసతో దాని జ్ఞానం బయలంతా వ్యాపించింది. దాని విత్తనాలు నేలపై పడినప్పుడు కొత్త మొక్కలు సూర్యుడిని ఆహ్వానించడానికి పైకి ఎదిగాయి. వృక్షం ఇచ్చిన వరం కొనసాగింది. జీవం ఒక్కసారి పంచబడితే అది నిజంగా ఎప్పటికీ ముగియదు అనే వాగ్దానం. వృక్షో రక్షతి రక్షితః. చెట్లను మనం కాపాడితే ఆ చెట్లు మనలను కాపాడుతాయి. జీవన వృక్షం కథ మనకు ఒక సున్నితమైన సత్యాన్ని గుర్తు చేస్తుంది. జీవం అనేది పంచుకోవడంలోనే నిలుస్తుంది. ప్రతి విత్తనం కొత్త ఆశగా మొలకెత్తుతుంది. ప్రతి గాలి తాకుడు పునర్జీవనాన్ని తెస్తుంది. ప్రకృతి మనకు ఇచ్చిన ఈ వరం మనం దాన్ని సంరక్షించినప్పుడు మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. సూర్యకాంతి, గాలి, వృక్షం, జంతువులు ఇవన్నీ కలిసి జీవన చక్రాన్ని కొనసాగిస్తాయి. ఈ కథ మనకు చెబుతుంది. జీవం పంచుకున్నప్పుడు అది ఎప్పటికీ ముగియదు.